ఈ స్థితికి దేవి కారణం. దేవి అని కాదండి, అంత ముందు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. అది ఆ విషయాన్ని తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఒక విధంగా ఇది అది మీ సెకండ్ ఇన్నింగ్స్. నాకు సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్, ఫిఫ్త్ ఇన్నింగ్స్ సినిమా ప్రొడ్యూసర్లు అయినప్పుడు తప్పదు అవుతూ ఉంటుంది. ఈ సినిమాల్లోనే అది ఉండేది. ఒక ఏదో పెద్ద ఇండస్ట్రీ ఫ్యాక్టరీ పెట్టేస్తే ఒకసారి ఆ ఫ్యాక్టరీ టోటల్ నడుస్తూ ఉంటుంది. ఇదే ఇంకా ఎక్కడికక్కడ ఏ సినిమా ఆ సినిమా ఇన్నింగే ఇక్కడ. సార్, అసలు మీ సినిమా ఇండస్ట్రీలో నేను స్థిరపడాలి అన్న బీజం మీకు ఎప్పుడు పడింది? మీ నాన్నగారు రాయప్రాజు గారు, మా ఫాదర్ తీశారు సినిమాలు. అంటే మా ఫాదర్ వాజ్ అగేన్స్ట్, అంటే వద్దు ఇది. అట్ ద సేమ్ టైము పోయి ఏదైనా వేరే వ్యాపారం చేయాలంటే కూడా ఏం లేదు డబ్బు. ఎందుకని మీ నాన్నగారు వద్దన్నారండి? అంటే ఆయనకి ఏమైనా చేదు అనుభవాలు ఎదురైనా? అన్ని చేదు అనుభవాలే కదా. అన్ని అంత ఇదిగా లేదు. ఒక్క సినిమా ఎమ్మెల్యే మంచి సక్సెస్ మిగిలితే ఆయనకి పాపం ఇదిగా అనిపించలే ఆయనకి. సో ఇండస్ట్రీ వద్దని తీసింది 4 సినిమాలు కదా, 4-5 ఫిల్మ్స్ ఉంటాయి. ఇంకా ఆయనకి వద్దనుకున్న దగ్గర కొంచెం ఆయనకు లైట్గా హెల్త్ అప్సెట్ అవ్వడం కూడా ఒక చిన్న కారణమై ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఈజ్ వెరీ హ్యాపీ నౌ. ఈజ్ నౌ 86 అండ్ ఈజ్ వెరీ హ్యాపీ టుడే. అమ్మ నాన్న ఇద్దరు కూడా దే స్టే ఇన్ రాజమండ్రి. ఓకే. అండ్ ఆ బరువుని నేను నిర్మోస్తున్నాను తీసుకున్నాను. మిగతా ఫ్యామిలీ అంతా వెళ్ళాలి కదా, అంతా మిగతా నా మెంబర్స్. సో ఏదైనా ఏ వ్యాపారం చేసినా ఇందులో మిగిలినట్టు మిగలదు, ఇందులో పోయినట్టు పోదు. సో ఇందులోనే మళ్ళీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అది ఒక ప్యాషన్ కూడా ఉంది నాకు. అంటే మార్నింగ్ షో అయితే కనుక ఈవెన్ స్కూల్ కాలేజ్ చదివినప్పుడు కూడా మార్నింగ్ షోస్, ఏదైనా ఎన్టీఆర్ గారి ఫిల్ము అది మార్నింగ్ షోకి వెళ్ళిపోయి ఆ బేసిక్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఇక్కడే నా ఇది అనేది ఇప్పుడు వరకు అయితే అట్లాగే యాస్టేజ్. సార్, నాన్నగారు ఇప్పుడు ప్రేమ తరంగాలు తీశారు కృష్ణరాజు చిరంజీవి గారితో కాంబినేషన్లో. ఆ తర్వాత చంద్రమోహన్ చిరంజీవి గారితో ప్రియా అని సినిమా. ఆ తర్వాత తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత సోమబాబు గారితో దండయాత్ర చేశారు. 4 సినిమాలు చేశారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, యాక్చువల్గా నాన్నగారు రికార్డుల్లో ఉండాలి. ఎందుకంటే 3D ఫిలిం, ఫస్ట్ 3D ఫిలిం తీయాలనే సంకల్పంతో శివమాంతరకాళి అనౌన్స్ చేశారు. అవునండి. పేపర్ ప్రకటన కూడా ఇచ్చాను, మీకు తెలిసే ఉంటుంది కదా. బట్ అది ఎందుకు ఆగిపోయింది అనేది ఎప్పుడని? అది యాక్చువల్గా స్టోరీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓన్లీ అప్పుడు ఏంటంటే పెచ్చ 3D ఒకటేదో హిట్ అయింది ఒక సినిమా, మై డియర్ కుట్టించేదాన్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి తీసేద్దాం అనే దాంతో ఉన్నారు తప్ప. బట్ కొంతవరకు ఏంటంటే సినిమా కథ ఎంతవరకు కుదిరిందని పక్కన పెడితే మేకింగ్ వైజ్ మా నాన్నగారు వాజ్ నాట్ ఇది ఏదో ఒకటి తీసేద్దాం కాంప్రమైజ్ ఇదిలో లేరు. మెల్లగా జాగ్రత్తగా తీస్తా ఉన్న టైంలో ఒక 2-3 సాగర్ 3D అని ఒకటి, ఇంకోటి 3-4 సినిమాలు పోయి ఇంకా ఈ సినిమా మీద ఎవరికి ఇంట్రెస్ట్ కూడా చూపించలే ఎవరని. సరే ఇంకా ఆ టైంలో ఇంకా పక్కన పెట్టి వద్దులేదు ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చేస్తానని చెప్పి దాన్ని అది హాఫ్లో తీసిపోయి. ఎంత పార్ట్ అయిందండి షూటింగ్? సరిగ్గా గుర్తులేదండి. ఇట్ వాజ్ వెరీ లాంగ్ టైం, నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు ఇంకా ఆ టైంలోనే నేను మెల్లగా ఫినిష్డ్ మై కాలేజ్ అండ్ నేను ఇంకా తీయాలి సినిమాని. అక్కడితో ఆగిపోయింది అనేది, లాగా ఉండకూడదు అనేది. తర్వాత ఇంకా స్టార్టెడ్ మై థింగ్. ఈ పర్టికులర్ దేవి తీస్తున్నప్పుడు నాకు లోపల వచ్చిన భయం ఏంటంటే, అప్పట్లో ఆ నాన్నగారిది అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం, ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఏదో ఈ చూమంతరకాళ్ళ కైండ్ ఆఫ్ ఫిలిం ఆగిపోయింది కదా, నాది ఇలాగ అవుతుందేమో అని ఒక భయం లోపల ఉండేది నాకు. బట్ ఆ చిన్న తెగువ, అది ఏదో ఒకటి కింద మీద పెట్టాలి అనే ఇది ఏదైతే ఉందో అది అటు ఇటు చేసి మొత్తానికి. సో నాన్నగారు సాధించలేని మీరు సాధించారు. ఏది ఒక సినిమా హిట్ అయిన తర్వాత సాధించామనేది లేదండి, నేను చెప్తున్నాను. అలా అని కాదండి, ఇప్పుడు వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఇవాళ ఆఫ్టర్ 25 years ఆఫ్ దేవి ఆల్సో ఇన్ని బ్లాక్ బస్టర్స్ విన్న తర్వాత ఇప్పుడు కూడా మనం ఇంకా కూడా ఏంటి కథ ఏంటి, దీని గొడవ ఏంటి. చాలామంది ఏమంటారంటే అన్నీ తెలుసు, స్క్రీన్ ప్లేలు తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటారు. ఇప్పటికీ కూడా దాన్ని ఐడెంటిఫై చేయడానికి, దాన్ని మళ్ళీ ఏదో ఇంకా ఏం చేయొచ్చు కొత్తగా అనేది కానీ, లేదంటే మన రైట్ ఆర్ రాంగా, అంతే కదా. సో మనం వీఆర్ రైట్ ఆర్ రాంగ్, స్టిల్ వీ డోంట్ నో. సో అట్లా ఇది కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్తో వచ్చిన వల్ల తప్పులు తక్కువ చేస్తాం ఫీలింగ్, అంతే తప్ప. అంటే తక్కువ తప్పులు చేస్తాం, కొత్త తప్పు చేస్తుంటాం. కొత్త తప్పు చేసి ఓపిక లేదు ఇంకా. అంతేనా?
ఇంకా అంత ఓపిక ఉండదు. ఏదో విధంగా ఇంకా కింద మీద పెట్టి ఏదో ఒక సేఫ్ లాగానా లేదంటే కొడితే ఒక చిన్న బ్లాక్ బస్టర్ లాగా కొట్టాలని ఏదో ఉంటుంది తప్ప ఇప్పుడు ఏదో రాంగ్ రూట్కి వెళ్ళిపోయి చేసే ధైర్యాన్ని అంత ఇది కూడా ఓపిక కూడా లేవు. సో మీరు స్టడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎలా మనోడు వచ్చాడు మీరు? అది ఒకటి మనోడు వస్తున్నాడు, నా కజిన్తో కలిపి చేశానండి. ఓకే. ఆ సినిమా దాని తర్వాత అది సక్సెస్ అవ్వడం తర్వాత అందులో నాకు యాక్చువల్గా ఈయన పరిచయం అయ్యారు, మన కోడి రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. అప్పుడు అంతకుముందు మా నాన్నగారు వాళ్ళకి తెలుసు కానీ మా ఫాదర్ కోసమే చేశారు ఆయన సినిమా. ఓకే. బేసిక్గా నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం నేనే చూసుకున్నాను కానీ బట్ మా ఫాదర్ బ్యానర్ కాదు అది. బట్ ఏంటంటే మా ఫాదరు ఆయన ఫ్యామిలీ అని చెప్పి ఆ సినిమా చేసింది యాక్చువల్గా. ఓకే. అది ప్రాఫిటబుల్ వెంచర్? అది రిలీజ్ అప్పుడు కాదు కానీ రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ఏ ప్రాఫిటబుల్. సో ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో మీరు మీ నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ అదే ఫంక్షన్ 100 days ఫంక్షన్ చేసాము, అది చేసాం. ఆ తర్వాత ఏంటంటే కోడి రామకృష్ణ గారికి చాలా మంచి బుక్స్లోకి వెళ్ళాను నేను. ఆయన బుక్లో చాలా మంది ఉంటారు ప్రొడ్యూసర్స్. సో ఆయన మళ్ళీ చేద్దాం అన్నప్పుడు మళ్ళీ వరుసగా ఇంకా ఫిలిం దేవిపుత్రుడు వరకు చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ఒకటే సినిమా స్ట్రీట్ ఫైటర్ సినిమా తప్ప మిగిలిన ఆయనతో చేసాం అక్కడ దాకా. మనోడు వచ్చాడు తర్వాత ఒక్కసారిగా వెంకటేష్తో సినిమా చేశారు, శత్రువు. వెంకటేష్ విజయశాంతి కాంబినేషన్లో. సో అది ఎలా అండి? ఇప్పుడు అది ఏం లేదండి, అది యాక్చువల్గా సాంబాబు అనుకున్నాం ఫస్ట్ మేము. స్టోరీ ఇంకో కథ, అయితే వేరే కథ. ఈ కథ కాదు, ఇది కాదు. అంటే ఆయన అంత మమ్మల్ని వద్దు, మీ ఫాదర్ నేను ఫ్రెండ్స్లే వద్దులే అని చెప్పి మనం ఎందుకు రేపొద్దున నాకు అంత మార్కెట్ లేదు ఇవాళ, ఎందుకు మీరు ఇబ్బంది పడతారని చెప్పి ఆయన నో అన్నారు. చాలా నీట్గా మంచి కాఫీ కేక్ అన్నీ పెట్టి చక్కగా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన, వద్దు నాన్న మనకి ఎందుకు సినిమాలు, వేరే ఏదైనా ఎవరితో చేయండి, ఎవరికి మార్కెట్ ఉందో నేను మిమ్మల్ని వద్దాను నేను అని చెప్పి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ దానికి రామానాయుడు గారిని అప్రోచ్ అయ్యి వెంకటేష్ బాబుని అడగాలి అని వెళ్ళినప్పుడు అప్పుడు నేను కోడి రామకృష్ణ గారు కాంబినేషన్ అని చెప్పి ఒప్పుకున్నారు. ఓకే. ఎక్కువ శాతం ఆయన గురించే. సో అప్పుడు స్టోరీ ఒకటి అనుకుని ఇది అంటే ఎప్పుడు కూడా ఐడియాస్ వరకు నేను ఏదైనా కొంచెం ఇలా ఉంటే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటే ఎలా ఉంటుందండి ఊరికి చెప్తా ఉండేవాడిని. ఇది బాగుంటుందని ఎవరైనా ఆయన ఉన్న బిజీ టైంలో ఇప్పుడు ఆయన చెప్తా ఉండేవారు, నేను చెప్తాను. ఎక్కడో దగ్గర ఓకే నేను ఇన్వాల్వ్ అయ్యాను కదా, ఈ కథ మనం ఓకే చెప్దాం, అదేదో బాగానే ఉందని అనిపించి ఆయన వెంటనే దాన్ని అంత బాగా చేయాలనేది ఆయన క్వశ్చన్ చేసేవారు. శత్రువు సూపర్ హిట్. శత్రువు తర్వాత మరి టోటల్ పోలీస్ లాకప్ అని ఇంకో సినిమా. తను కూడా ఆవిడ మన విజయశాంతి గారు కూడా నేను తీసే విధానం కానీ నాకున్న ప్యాషన్ కానీ నచ్చి మనం కూడా ఒక హీరోయిన్ ఉన్నట్టు ఫిల్మ్ చేద్దామమ్మా అని చెప్పి షీ హెజ్ ఎంకరేజ్ మీ ఫర్ ఎ ఫిల్మ్ కాల్డ్ పోలీస్ లాకప్. అది కూడా చాలా మంచి హిట్ అయింది. అంటే అది మీ ఐడియానా? పోలీస్ లాకప్ హీరోయిన్ వాంటెడ్ చేయాలి, ఫస్ట్ శత్రువు హిట్ అయింది. జనరల్ హిట్ ఒక సినిమా హీరోతో హిట్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్గా వెంకటేష్ గారితో చేయాలి. నెక్స్ట్ యాక్చువల్గా వెంకటేష్ గారితో చేయాలి. ఆయన ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి. అప్పుడు తనే చెప్పాడు, ఆయన కూడా ఇప్పుడు నన్ను వెంటనే ఎక్కడ బయటకు వెళ్ళే ఉద్దేశం తనకు లేదు. అంటే ఇంత ప్యాషనేట్ ప్రొడ్యూసరు కింద మీద పడుతున్నాడు పాపం, మనం అతనికి సో వీ విల్ మేక్ హిమ్ మై ప్రొడ్యూసర్. ఎదురుకు ఏంటంటే నాగార్జున గారితో వెంకటేష్ గారు చేసినప్పుడు అదే ప్రొడ్యూసర్ చేస్తూ ఉండేవారు. అంతకుముందు ఎన్టీఆర్, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడా సేమ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. అటువంటి టైంలో నేను ఒక 1.5-2 years ఆగడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించి అప్పుడు విజయశాంతి గారు చేయండి అన్నప్పుడు నేను వెళ్ళి వెంకటేష్ బాబుకి చెప్పాను, ఇట్లా చేస్తాను, మధ్యలో మన హీరోయినే కదా చేస్తానంటే సరే చేసేసి వచ్చేసే అని అన్నారు. అంటే ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కూడా మంచి హిట్ అయింది. 2 సినిమాలు హిట్ అయినాయి. మనోడు వచ్చాడు కూడా హిట్ విధంగా హిట్, మంచి హిట్. అదే ఆల్మోస్ట్ లైక్ హ్యాట్రిక్ ఇన్ ఏ రో. హ్యాట్రిక్. సో ఆ తర్వాత స్ట్రీట్ ఫైటర్ ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే నేను బేసిక్ గోపాల్ గారితో ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రతిధ్వని చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ ఫస్ట్ అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్స్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఈ సినిమా బాగా వచ్చింది, ఇదేంటంటే బాగా తీశారైనా అని చెప్పి అప్పటి నుంచి ఏంటంటే
ఆయన అలా కొంచెం అప్రోచ్లో ఉండగా మధ్య మధ్యలో మేము ఎక్కడన్నా మీట్ అయినప్పుడు మనం చేద్దాం సార్ అది ఇది అని బాగా బిజీ అయినా. అప్పుడు ఆ టైంలో ఒక ఫిలిం ఈయన కోట రామకృష్ణ గారు కూడా ఒక సంవత్సరం ఎంతో లేరు, ఆయన కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 5 ఫిల్మ్స్ అవ్వాలి ఆయన. సో అప్పుడు ఆ టైంలో ఈయనతో సినిమా చేయడం జరిగింది. ఎక్కడ మేము ఆ సినిమా వాజ్ ఎ ఫ్లాప్. మళ్ళీ తను మన ఇప్పుడు ఆవిడే మన విజయశాంతి గారు నేను లేకుండా సినిమా చేస్తావా అందావిడే. లేదు మా మనమే చేద్దాం అని చెప్పి అప్పుడు కాదు సార్ ఇప్పుడు